వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. నేపాల్ రాజకీయ యువనికపై ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన యువ నాయకుడు బాలేంద్ర బాలెన్ షా. ఒకవైపు దశాబ్దాలుగా పేరుకుపోయిన విఐపి సంస్కృతిని, రాజకీయ జోక్యాన్ని తుడిచిపెట్టేలా దేశాంతర్గత ప్రక్షాళన చేపడుతూనే మరోవైపు భారత్ వంటి పొరుగు దేశాలతో బలమైన దౌత్య సంబంధాల కోసం అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రకటించిన సాహసోపేతమైన 100 అంశాల ఎజెండా, త్వరలో జరగనున్న ఆయన భారత పర్యటన ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోడీ అడుగుజాడల్లో నడుస్తూ నేపాల్ను ఒక ఆధునిక, పారదర్శక దేశంగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నేపాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న ప్రధాని బాలెన్ షా ఇప్పుడు దౌత్య రంగంలోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన త్వరలోనే భారత్లో పర్యటించబోతున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలెన్ షా చేపడుతున్న మొట్టమొదటి భారీ దౌత్యపరమైన ముందడుగు ఇదే కావడం విశేషం. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య దశాబ్దాల నాటి సంబంధాలు మరింత దృఢపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఈ పర్యటనకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధానంగా వాణిజ్య రంగంలో వృద్ధి, సరిహద్దుల మధ్య కనెక్టివిటీని పెంపు చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రాంతీయ సహకారంతో పాటు ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా ఈ సమావేశం సాగనుంది. దక్షిణాసియా రాజకీయాల్లో ఈ పర్యటన ఒక కీలక మలుపుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. హిమాలయ దేశం నేపాల్, భారత్ మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ఇది మరింత బలపరుస్తుంది. ఈ పర్యటనపై అటు నేపాల్ ప్రజల్లోనూ, ఇటు భారత దౌత్య వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ వేదికపై బాలెన్ షా తనదైన శైలిలో నేపాల్ గొంతుకను వినిపించబోతున్నారు. నేపాల్ దేశ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే లక్ష్యంతో ప్రధాని బాలెన్ షా అత్యంత సాహసోపేతమైన ప్రణాళికను రూపొందించారు. 100 అంశాల ఎజెండా పేరుతో ఆయన ప్రకటించిన ఈ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పరిపాలనా వ్యవస్థలో దశాబ్దాలుగా పేరుకుపోయిన లోపాలను సరిదిద్దడమే ఈ ఎజెండా ప్రధాన ఉద్దేశం. సామాజిక మార్పుతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఇందులో కీలక నిర్ణయాలు ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు మరింత చేరువయ్యేలా ఈ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకమైన మార్పులను ఆయన ప్రతిపాదించారు. రాజకీయ వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేయటమే తన మొదటి ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు. ఈ 100 అంశాలు నేపాల్ భవిష్యత్తును నిర్ణయించే దిక్సూచిగా మారనున్నాయి. ప్రతి సామాన్యుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చట్టాల్లో మార్పులు తీసుకువస్తున్నారు. ఈ భారీ ఎజెండా అమలు ద్వారా నేపాల్ను అభివృద్ధి పథంలో నిలబెట్టాలని ఆయన సంకల్పించారు. అంతర్జాతీయ సమాజం సైతం నేపాల్ చేపడుతున్న ఈ సంస్కరణలను నిశితంగా గమనిస్తోంది. అధికార గర్వం, విఐపి సంస్కృతికి స్వస్తి పలికే దిశగా బాలెన్ షా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దాలుగా ప్రభుత్వ పెద్దలు అనుభవిస్తున్న అదనపు సౌకర్యాలను కత్తిరించడం ద్వారా సామాన్యుడికి దగ్గరవ్వాలని ఆయన భావిస్తున్నారు. విఐపిల పేరుతో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటి పద్ధతులకు ముగింపు పలకనున్నారు. ప్రోటోకాల్ పేరుతో జరిగే అనవసర ఖర్చులను తగ్గించి ఆ నిధులను ప్రజా సంక్షేమానికి మళ్లించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల వైఖరి మారాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రతి పౌరుడికి సమాన గౌరవం దక్కేలా పరిపాలన సాగాలని ఆయన నిబంధనలు విధించారు. హోదాల కంటే బాధ్యతలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే సంస్కృతిని నేపాల్లో ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మార్పుల ద్వారా ప్రజాస్వామ్యం యొక్క అసలైన అర్థాన్ని ప్రజలకు చూపాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. విలాసవంతమైన జీవనానికి బదులు నిరాడంబరమైన సేవలను ప్రధాని స్వయంగా పాటిస్తున్నారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న యువత నుండి భారీ మద్దతును పొందుతోంది. ప్రభుత్వ సంస్థల్లో, పరిపాలనా వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యాన్ని బాలెన్ షా ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. సంస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే దేశం పురోగమిస్తుందని ప్రధాని గట్టిగా నమ్ముతున్నారు. బ్యూరోక్రసీలో రాజకీయ అనుబంధాలు ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందించారు. కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే నియామకాలు, పదోన్నతలు జరిగేలా చూస్తున్నారు. మంత్రిత్వ శాఖల పనితీరులో పారదర్శకత పెంచేందుకు సాంకేతికతను జోడించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టారు. పరిపాలనలో జాప్యాన్ని నివారించేందుకు సింగిల్ విండో విధానాన్ని బలోపేతం చేస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల
సంఖ్యను తగ్గించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత చురుగ్గా మార్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను వాడుకోవడంపై కఠిన ఆంక్షలు విధించారు. ఈ సంస్కరణలు నేపాల్ పరిపాలనా వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బాలన్ షాకు ప్రజల నీరాజనాలు అందుతున్నాయి. నేపాల్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా విద్యా సంస్థల్లో రాజకీయాలను ప్రధాని పూర్తిగా నిషేధించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలకు ఇకపై చోటు ఉండదు. కేవలం చదువు కోసమే విద్యార్థులు కళాశాలలకు రావాలని, రాజకీయాలకు కాదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే 90 రోజుల్లోగా అన్ని విద్యా సంస్థల్లోని రాజకీయ కమిటీలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యార్థుల గొంతుకను వినిపించేందుకు రాజకీయ రహిత వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌన్సిల్లో విద్యార్థుల సమస్యలపై మాత్రమే చర్చలు జరుగుతాయి తప్ప పార్టీల అజెండాలకు తావుండదు. విద్యా సంస్థలు కేవలం అభ్యాస కేంద్రాలుగానే ఉండాలని బాలన్ షా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అధ్యాపకులు కూడా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిబంధనలు విధించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా నాణ్యమైన విద్యను పొందే వాతావరణం కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విశేష స్పందనను పొందుతోంది. ఆరోగ్య రంగంలో కూడా బాలన్ షా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని నిరుపేద ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వసతులు కల్పించి ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. మందుల కొరత లేకుండా ప్రతి క్లినిక్ లోనూ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సామాన్యుడికి తక్షణ చికిత్స అందేలా అంబులెన్స్ సేవలను మెరుగుపరిచారు. మారుమూల గ్రామాల్లో సైతం వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేలా మొబైల్ హెల్త్ యూనిట్లను ప్రారంభించారు. మహిళలు మరియు వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. వైద్య రంగంలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణపై నిఘా పెట్టారు. ప్రభుత్వ సాయంతో దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ఆరోగ్యకరమైన నేపాల్ నిర్మాణమే తన స్వప్నమని బాలన్ షా తరచుగా చెబుతుంటారు. ప్రజల ప్రాథమిక హక్కుగా వైద్యాన్ని గుర్తించి దాన్ని అమలు చేస్తున్నారు. మహిళల రక్షణ, వారి సాధికారతకు బాలన్ షా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు మరియు రవాణా సౌకర్యాలు కల్పించారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. మహిళా భద్రతపై ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. కార్యాలయాల్లో మహిళలకు వేధింపులు లేని వాతావరణం ఉండేలా కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. స్వయం ఉపాధి పొందే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించే పథకాలను ప్రవేశపెట్టారు. మహిళా విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్కాలర్షిప్లను అందిస్తున్నారు. సమాజంలో మహిళల గౌరవాన్ని పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రవాణా రంగంలో మహిళా డ్రైవర్లను, కండక్టర్లను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. విద్యార్థులపై మార్కుల ఒత్తిడిని తగ్గించి సృజనాత్మకతను పెంచేలా విద్యా విధానంలో మార్పులు తెస్తున్నారు. పుస్తకాల భారం కంటే పరిజ్ఞానం పెంపొందించే దిశగా సిలబస్ ను మార్పు చేస్తున్నారు. పాఠశాలలో క్రీడలు, ఇతర కళలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ప్రతి స్కూల్లో కౌన్సిలర్లను నియమిస్తున్నారు. పరీక్షల విధానంలో సమూల మార్పులు చేసి విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించేలా రూపొందించారు. ప్రాథమిక విద్య నుండే వృత్తి విద్యా కోర్సులను పరిచయం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారు. డిజిటల్ లెర్నింగ్ పద్ధతులను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారు. విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు కేటాయించారు. విద్యార్థులు ఇష్టపడి చదివే వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఒత్తిడి లేని విద్య ద్వారానే ఉత్తమ పౌరులు తయారవుతారని బాలన్ షా విశ్వసిస్తున్నారు. ఈ కొత్త విద్యా విధానం నేపాల్ను జ్ఞానాధారిత దేశంగా మారుస్తుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకే చేర్చేలా
బాలన్ షా ఈ గవర్నెన్స్ ను బలోపేతం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను ఆన్లైన్ ద్వారా అనుసంధానించి పారదర్శకతను పెంచారు. సర్టిఫికెట్లు, అనుమతుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చేశారు. మొబైల్ యాప్ల ద్వారా ప్రభుత్వ సేవలను దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించారు. ప్రతి దరఖాస్తుపై నిర్ణీత కాలపరిమితిలోగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జాప్యం చేసే అధికారులపై జరిమానాలు విధించేలా నిబంధనలు తీసుకువచ్చారు. ప్రభుత్వ ఖర్చులను ఆన్లైన్ లో ప్రజలకు అందుబాటులో ఉంచి జవాబుదారీతనాన్ని పెంచారు. సాంకేతికతను వాడటం ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వేగవంతంగా పనిచేయటం వల్ల అభివృద్ధి పనులు త్వరగా పూర్తవుతాయి. సామాన్య పౌరుడు తన సమస్యను నేరుగా ప్రధాని కార్యాలయానికి తెలియజేసేలా పోర్టల్ ఏర్పాటు చేశారు. ఈ వేగవంతమైన పరిపాలన నేపాల్ ప్రజల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. బాలన్ షా నాయకత్వంలో నేపాల్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. నేపాల్ ప్రధాని బాలన్ షా చేపట్టిన ఈ విప్లవాత్మక మార్పులు ఆ దేశ భవిష్యత్తును సరికొత్త పథంలో నడిపించబోతున్నాయి. అటు భారత్తో దౌత్య సంబంధాలను పటిష్టం చేసుకునే, ఇటు స్వదేశంలో అవినీతి రహిత పారదర్శక పాలన దిశగా ఆయన వేస్తున్న అడుగులు అసాధారణమైనవి. 100 అంశాల ఎజెండా అమలు ద్వారా నేపాల్ను అభివృద్ధి పదంలో నిలపడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం దక్షిణాసియా రాజకీయాల్లోనే ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.